శివా శివా ఏంటత్తయ్య? శివా పానికి స్పృహ వస్తున్నట్టుంది. అవునా? బాను 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 శివగారు, కావేరి ఎక్కడా? కావేరినా? కావేరి ఇంట్లో లేదు. నీకు కావేరి నేను మేమంతా తెలుసా? ఎలా తెలుసు? మీరేదో పాపం చేశానన్నారు కదా. ఏంటండి అసలు ఏం జరిగింది? ఆ ప్రియా గురించి ఏదో చెప్పబోయారు కదా, ఏంటా నిజం? అన్నీ చెప్తాను శివగారు. ముందు కావేరి ఎక్కడుందో పిలవండి. కావేరి అర్జున్ వాళ్ళ ఫ్యామిలీతో శివపురం వెళ్ళింది. ప్రియ వచ్చి కావేరిని తన కారులో తీసుకువెళ్ళింది. ప్రియతో వెళ్ళిందా? నో, లేదు. ప్రియ వల్లే కావేరికి చాలా ప్రమాదం ఉంది. దానివల్లే కావేరికి అన్యాయం జరిగింది. అలాంటి దాంతో కావేరి వెళ్ళడమేంటి? అసలు ఏం జరిగిందండి? ప్రియ ఏం చేసింది? శివగారు, నేను వెంటనే ఇప్పుడు కావేరితో మాట్లాడాలి. అన్ని విషయాలు మీకు తర్వాత చెప్తాను. టైం లేదు, అర్థం చేసుకోండి ప్లీజ్. ఓకే ఓకే, నేను ఇప్పుడే కావేరికి కాల్ చేస్తాను, మాట్లాడండి. బావా, కావేరి, ఇక్కడ ఈ అమ్మాయికి స్పృహ వచ్చింది. అవునా బావా? నిజమా? ఇదిగో మాట్లాడు, నీతోనే మాట్లాడుతుందంట. కావేరి, బాను, నువ్వక్కడ ప్రియతో పాటున్నావా? ప్రియ నేనేం చేయట్లేదు కదా? తనకి నేను ఆ అవకాశం ఇవ్వట్లేదు బాను. ఆ విషయంలో ఎవ్వరూ ఏం కంగారు పడే పనిలేదు. నువ్వెప్పుడు స్పృహలోకి వస్తావా అని నేను ఎదురు చూస్తున్నాను బాను. నువ్విక్కడికి వెంటనే రావాలి. ఆ ప్రియా చేసిన పాపాలని మనం ఎండగట్టి దాని అంత చూడాలంటే నువ్వొచ్చి నిజం చెప్పాలి. సరే కావేరి, ఆలస్యం చేయకుండా ఇప్పుడే బయలుదేరుతాను. నువ్వీ టైంలో శివపురం వచ్చుడు మంచిది కాదు. ఓ పంచే, పొద్దుగాలనే బావతో కలిసి వచ్చేసాయి. ఒకసారి బావకి ఫోన్ ఇయ్యి. అలాగే. కావేరి, బావా, నువ్వు పొద్దుగాలనే బానుని తీసుకుని శివపురం రా. రేపే ఆ ప్రియా అంతూ మనం తేల్చేయాలి. సరే కావేరి, నువ్వు చెప్పినట్టే చేస్తాను. కానీ అసలు ఏం జరుగుతుంది కావేరి? తను కూడా అడిగితే నిజం చెప్పట్లేదు. నీతోనే మాట్లాడతాను అంటోంది. బావా, నువ్విక్కడికొచ్చాక అన్నీ నీకే అర్థమవుతాయి. ఈ విషయంలో అప్పుడే మీరెవరూ బానుని ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టొద్దు. ఇప్పుడిక్కడ బాను అవసరం చాలా ఉంది. అర్థం చేసుకుండ్రి బావా. ఓకే కావేరి, అయితే మేము వచ్చాకే ఆ ప్రియ సంగతి తేల్చేద్దాం. ఉంటాను. బాను, ఉదయాన్నే మనం శివపురం బయలుదేరాలి. నువ్వు రెస్ట్ తీసుకో. అలాగే శివగారు.
ఆ ప్రియ మీకు చేసిన ద్రోహానికి అది అంతకంతకు అనుభవించాలి. ఆ అర్జున్ బాబు ముందు నిజం బయట పెట్టాలి. అబ్బా దేవుడా, వీళ్ళంతా కావాలని నన్ను ఇలా టార్చర్ చేయాలని టార్గెట్ పెట్టారు. వీళ్ళందరి సంగతి తేల్చకుండా వదిలిపెట్టను. వీడెందుకు కాల్ చేస్తున్నాడు? ఓ ఓకే ఓకే. ఎస్ఐ గారు చెప్పండి, ఆ లావణ్యతో వెళ్ళి ఆ శివగారిని అరెస్ట్ చేశారా? ఇక్కడ మన సిచ్యువేషన్ మరీ వరస్ట్గా ఉంది మేడం. వాడిని అరెస్ట్ చేసేంత సీనే లేదు. ఇంకా శివాగడ్ సంగతి మర్చిపోండి. ఏంటి, వాడి సంగతి మర్చిపోవాలా? మందు కొట్టి మాట్లాడుతున్నారా? లేదు మేడం, మీకోసారి ఈ విషయం చెప్పాక తీరిగ్గా మందు కొడదామని ఆగాను. ఏ ఎస్ఐ, పనిచేయడానికే కదా డబ్బులు తీసుకున్నావు, మళ్ళీ తలతిక్క మాటలేంటి? మేడం, మీరు పనిచేయమని డబ్బులిచ్చారు. నా వల్ల అయినంత నేను చేశాను. కానీ అక్కడ శివగాడికి ఆ కేసు పెట్టిన అమ్మాయే సపోర్ట్ ఇస్తుంది. ఇక నేనేం చేయగలను చెప్పండి? ఆ రోజు అమ్మాయి కేసు వాపస్ తీసుకోవడానికి వచ్చినప్పుడు కూడా నేను నోటుకొచ్చిన రూల్స్ పేరు చెప్పి అక్కడ ఏదోలా ఆపగలిగాను. ఈ రోజు ఆ లావణ్యను వాళ్ళమ్మను కూడా ఆ శివగాడింటికి తీసుకెళ్లి నానా గొడవ చేపించి వాడిని అరెస్ట్ చేయాలని చూశాను. కానీ ఆ స్నేహ అందరికీ రివర్స్ అయిపోయి వాళ్ళమ్మ అక్కతో పాటు నాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చేసింది. అయినా ఆ పిల్ల వాళ్ళ అమ్మ వాళ్ళని కాదనుకొని ఆ శివ కోసం వెళ్ళిపోయినప్పుడే మనం సర్దేసుకోవాల్సింది. కానీ ఏదో ప్రయత్నం చేశాం, అది అవ్వలేదు. ఇంకేం చేయలేమని అర్థమయ్యాక కూడా నేను నా లిమిట్స్లో ఉండాలి. ఆ అమ్మాయి మేజర్. నా మీద ఏ హరాస్మెంట్ కేసు పెట్టిందంటే నా జాబ్కి ఇబ్బంది అవుతుంది. అందుకే ఇక మ్యాటర్ని లైట్ తీసుకోండి. హే ఎస్ఐ, నీకు చేతకాక లైట్ తీసుకుంటే నేనెందుకు ఆగిపోవాలి? ఆ శివగాడిని నువ్వొదిలినా నేనొదలను. ప్రియా మేడం, చెప్పేది అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆ స్నేహ శివతో పాటు వాళ్ళ ఫ్యామిలీ అందరితో మంచి అండర్స్టాండింగ్ లో ఉన్నారు. అంతెందుకు, ఓ పోలీసుడిగా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అక్కడెవరో అన్కాన్షియస్ లో ఉన్న అమ్మాయికి ఆ శివగాడు ట్రీట్మెంట్ చేస్తున్నాడు. కనీసం ఆ విషయంలో అయినా వాడేమన్నా దొరుకుతాడేమో అని ఎవరూ ఏంటని నేను అడగడానికి ట్రై చేశాను మేడం. అంతే, ఆ కావేరి వాళ్ళమ్మ నన్ను ఎస్ఐగా కూడా లెక్క చేయకుండా నోటికొచ్చినట్టు నా మీద రెచ్చిపోయింది. హే, ఇంట్లో ట్రీట్మెంట్ చేయడం ఏంటి? ఇంతకు అమ్మాయి ఎవరు? ఆవిడ చెల్లెలు కూతురంట.